అమృత, ప్రణయ్ వీళ్ళ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా అమృత ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఫోటో వివాదంలో చిక్కుంది. ఆ ఫోటోపై నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతూ ఉన్నారు. ఒక పక్క నెటిజన్లు అమృతపై నెగిటివ్ కామెంట్లు చేస్తే మరికొంతమంది అమృతకు సపోర్ట్ చేస్తూ పాజిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉన్నారు. నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మహిళలకు లేదా? ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఎలా ఉండాలి అంటే అలా ఉంటారు. అందులో తప్పేముందంటూ మరికొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి నొప్పి అన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి అమృత ఫోటోపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది ఆడియన్స్ కు అసలు ఆ ఫోటో ఎందుకు షేర్ చేస్తున్నారు, ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఈ ఫోటోని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కాక, అసలు ఆ ఫోటోలో ఏముందో కూడా అర్థం కాక సోషల్ మీడియాలో ఈ ఫోటోను చూస్తున్న ఆడియన్స్ అందరూ తల్ల పట్టుకుంటూ ఉన్నారు. 2019 మిర్యాలగూడ కేస్ అప్పట్లో రెండు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసింది. అసలు 2019లో మిర్యాలగూడ మ్యాటర్ గురించి ప్రత్యేకంగా ఆడియన్స్ కి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాని ఫాలో అయ్యే 90% ఆడియన్స్ అందరు కూడా అమృత, ప్రణయ్ విషయంలో ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, అక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిదని ఆడియన్స్ కి పోసగుచ్చినట్టు సీన్ టు సీన్ అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత ప్రణయ్ భార్య అమృత యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ వ్లాగ్ చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ద్వారా చూసే ఆడియన్స్ అందరికీ ఒక్కసారిగా కోపం వచ్చింది. నీ వల్ల ఒక ఫ్యామిలీని నాశనం అయిపోయింది అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమంలో ఆ ఫోటో లేదు కానీ ఆల్రెడీ సేవ్ చేసుకున్న ట్రోలర్స్ ఆ ఫోటోని విపరీతంగా వైరల్ చేస్తూ అమృతకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు, అలాంటివి వదిలేయడమే బెటర్ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.